ఎల్లప్పుడూ ప్రభునందు ఆనందించండి. ఏం చేయాలంటే అండి, ఎల్లప్పుడూ ప్రభునందు ఆనందించాలి. నీ యొక్క పరిస్థితిని చూసుకుంటే నీకు సంతోషం రాదు, నీ స్థితిని చూసుకుంటే నీకు సంతోషం రాదు. దేవుని వైపు చూస్తే నువ్వు ఎల్లప్పుడూ సంతోషంగా ఉంటావు. చాలామంది ప్రియులరా ఎప్పుడు ఏడుపు కొట్టు ముఖం వేసుకుని ఉంటారు, ఎప్పుడు చూసినా ఏడుపే బతుకు. అంటే ఎందుకు చెప్తున్నానంటే ప్రియులరా, దేవుని ఆత్మతో నింపబడ్డాం అనుకోండి, ఈ యొక్క భారం అంతా ఏమైపోద్ది, దేవుడికి అప్పగించేస్తాం. కాబట్టి మనం ఫ్రీ అయిపోయి సంతోషంగా ఉండగలుగుతాం. ఎందుకు ఈ విషయాలు చెప్తానంటే ప్రియులారా, దేవుడి మీద వేసేయండి భారం. అమ్మా ఏం చేయాలి చెప్పండి, దేవుడి మీద భారం వేయినంతకాలం నువ్వు ఇంకా అలాగ ఉంటావు. దేవుని మీద భారం వేసావంటే ప్రియులారా నీలో ఆటోమేటిక్గా సంతోషం అనేది వస్తుంది. ఇది ప్రియులారా మాటలు కాదు, ఇది వెర్రి మాటలు కాదు, సత్యం చెబుతున్నాను నేను. ఒకవేళ మీరు నమ్మట్లేదేమో, ఒకవేళ నమ్ముతున్నారేమో, నమ్మునోళ్ళకి దేవుడు అద్భుతం చేస్తాడు. దేవునికి స్తోత్రం. నమ్మితే నీ ముఖం నుండి ఎప్పుడు నవ్వు ఉంటుంది, నమ్మకపోతే నవ్వు ఇంకా అలాగే ఉంటాం. ఇంకా ఎప్పుడు చూసినా నవ్వాలి. దేవునిలో ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించండి, ప్రభువులో ఆనందించాలి. నా దేవుడు నా వెనకాల ఉన్నాడు కాబట్టి నేను భయపడననేటువంటి ధైర్యంతో ఉండాలి. ప్రియులారా, ఒక రోజున ప్రియమైన దేవుని బిడ్డలారా, యోబు గురించి చెబుతూ మొన్న ఆదివారం నేను చెప్పాను ఒక సందేశం. యోబు విచారంతో ఉన్నప్పుడు యోబు దగ్గరికి దేవుడు సుడిగాలిలో ప్రత్యక్షమయ్యి దేవుడు మాట్లాడాడు, నీవు ఆ నీటి గుర్రమును చూసి ధైర్యం తెచ్చుకో. నీటి గుర్రము ఎలా ఉంటుందంటే అది నడుములో బలం కలిగి ఉంటుంది. రెండవది అది వరదలు తుఫానులు చెలరేగి తన మీదకు వచ్చినా సరే ధైర్యాన్ని విడిచిపెట్టదంట. ఏం విడిచిపెట్టదండి? ధైర్యాన్ని విడిచిపెట్టదు. ఎప్పుడు ధైర్యంగా ఉంటాడో. నీతిమంతుడు సింహం వలె ధైర్యంగా నీవు కూడా ఎప్పుడు ధైర్యంగా ఉండాలంటే నీలో యేసు ఉండాలి. హల్లెలూయా. సంతోషం నాకు సంతోషం, యేసు నాలో ఉంటే సంతోషం. సంతోషం నాకు సంతోషం, యేసు నాలో ఉంటే సంతోషం. హల్లెలూయా. యేసు మనలో ఉంటే ఎప్పుడు కూడా సంతోషం. ఎన్ని పాటలు ఉన్నా తెలుసా ఈ సంతోషం గురించి. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసు గాని మనలో ఉంటే